ఇక మన స్నేహితుల్లో కానీ మన యొక్క అలవాట్లలో కానీ మార్పులు తెచ్చుకోవడం కోసం ప్రయత్నించాలి. మన ప్రాంతాలు ప్లేసుల్లో కూడా మార్పులు తెచ్చుకొని మనం బిజీ అయిపోవాలి. మన డైలీ సైకిల్ ప్లానింగ్ ఇంతకుముందు ఏముందో దాన్ని కొంచెం చేంజ్ చేసుకోవడం కోసం ప్లాన్ చేసుకోవాలి మనం. ఇక అల్లా సహాయం లేకుండా ఏది సాధ్యం కాదు. వల్ల నాలోని ఈ యొక్క చెడు అలవాటును దూరం చేయని మనం ప్రార్థన చేసుకుంటూ ఉండాలి. మద్యం తాగే అలవాటు ఉన్న స్నేహితులకు దూరంగా ఉండడం కోసం మనం ప్రయత్నించాలి. మస్జిదులకు వెళ్ళడం కోసం, ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొనడం కోసం, మంచి స్నేహితులను సంపాదించుకోవడం కోసం, ఇంకా ఏమైనా మంచి స్కిల్స్ నేర్చుకోవడం కోసం, జీవితంలో ఇంకొంచెం ఎదగడం కోసం ప్రయత్నించడం, వేరే మార్గాల కోసం ప్రయత్నిస్తూ ఉండాలి. గడిచిన తప్పులను వాటికి చింతిస్తూ బాధపడకుండా దేవుడి వద్ద పశ్చాత్తాపం చెంది తోబా అడిగి క్షమాపణ అడిగి ఇకపై ఎప్పటికీ ముట్టనని మనం దేవుడితో ప్రమాణం చేసుకొని తోబా చేసుకొని మరి అల్లాను క్షమించమని అడిగి మనం మన జీవితాన్ని ముందుకు కొనసాగించాలి. ఎందుకంటే తోబా అడిగితే కనుక అల్లా క్షమించడానికి రెడీగా ఉన్నాను అని అల్లా ఖురాన్లో అనేక చోట్ల చెప్తూ ఉన్నాడు. మరి ఆ తోబా ఎలా ఉండాలి అంటే, ఆ క్షమాపణ ఎలా ఉండాలి అంటే, దేవుడు స్వీకరించేటటువంటి క్షమాపణ ఎలాంటిదంటే ఇక మళ్ళీ ఇంకోసారి ఆ తప్పు చెయ్యను అని ఆ విధంగా తోబా అడగాలి, ఆ విధంగా క్షమాపణ అడగాలన్నమాట. ఇక ఖాళీగా ఉన్నప్పుడే మనకి ఇలాంటి చెడు అలవాట్లు తాగాలని అనిపిస్తుంది కాబట్టి వీలైతే ఖురాన్ని చదవటం లేదా వినటం లేదా హెడ్ఫోన్ పెట్టుకొని వినటం కానీ లేదా ఇంకేదైనా పనుల్లో మనం బిజీ అయిపోవడం కోసం ప్రయత్నించాలి. మరి మద్యం అలవాటు తీవ్రంగా ఆధ్యాత్మిక బలంతో పాటు వైద్యుడి యొక్క సంప్రదింపులు తీసుకోవడం కూడా ఇది కూడా ఒక సున్నత్ మార్గమని, శరీరాన్ని రక్షించుకోవడం కోసం అనేక రకాల ప్రయత్నాలు మనం చేస్తే దాంట్లో తప్పు లేదు. హలాల్ పద్ధతి ప్రకారం మంచి పద్ధతులు ఏవైతే ఉన్నాయో వాటి ప్రకారం మనం వైద్యం తీసుకొని మళ్ళీ మన యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కోసం ప్రయత్నించాలి. ఖురాన్ వాక్యాలు మొదట్లో వెలువడినప్పుడు ఈ యొక్క మద్యం గురించి సహాబాలు, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క అనుచరులు శిష్యులు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క మద్యం నిషిద్ధం, హరాం, పాపమని వినంగానే వారు మద్యాన్ని మొత్తం కూడా వాళ్ళ ఇళ్లలో ఉన్న డ్రమ్ములన్నీ కూడా పడేయడం జరిగింది. ఆ మద్యం ఆ యొక్క మరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఉన్నప్పుడు అక్కడ సహాబాల యొక్క వీధులలో ఏరులై పారింది అని చెప్పడం జరిగింది. ఆనాటి కాలంలో అందరూ కూడా పడేయడం జరిగింది. మేము ఇంకా మానుకున్నాము అంత హైనా అని వారు ప్రకటించారు. అంటే మనం కూడా నేను ఇక ఈ రోజు నుంచి తాగను అని ప్రతిరోజు ఉదయం మనం అనుకోవాలి. దీర్ఘకాలిక లక్ష్యాలు కంటే కూడా మనం ఈరోజు నేను ఇంక రేపటి నుంచో మానేస్తామని అని కాకుండా నేను ఇంక ఈ రోజు నుంచి నేను తాగను